ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఎందుకంటే ఎంపీ ఎన్నికలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అనేసి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు ఎంపీ టికెట్స్ ప్రతి ఏ అభ్యర్థి అనే విషయం కూడా క్లారిటీతో ఉన్నారు. కాకపోతే బయటికి ఇప్పుడే చెప్పట్లేదు. ఆ పార్టీ పక్క పార్టీ ప్రకటించిన తర్వాత మనం ప్రకటిద్దాము అనే ఉద్దేశంతో ప్రతి పార్టీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బాగా వేచి చూస్తున్నారు. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. ఇంకా ప్రచారం అంటే ఇంకా ఇప్పటి నుంచే లోపల సమావేశాలు, కుల సంఘాల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ మాత్రం ఒక కొత్త స్ట్రాటజీతోనే ఈసారి ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క నాయకుల స్టేట్మెంట్స్ చూస్తే మరి అదే అనిపిస్తుంది. మరి కొత్త స్ట్రాటజీ అంటే ఎమ్మెల్యే ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళు బీసీ నినాదం కానీ ఇంకొకటి కానీ ముందుకెళ్ళినటువంటి చాలా ప్రయోగాలు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. కానీ ఈసారి ఒక కొత్త స్ట్రాటజీ, కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు ఒక గెలుపు గుర్రాలకే ఎంపీ టికెట్లు అని చెప్తున్నారు. అంటే సామాజిక వర్గము చూస్తూనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి. అది ఏ సామాజిక వర్గమైనా సరే ఎంపీ టికెట్ని గెలవటమే ఒక ఉద్దేశంగా, గెలవటమే ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్తున్నట్టుగా ఇప్పుడు ప్రధాన వార్త మనకి గెలుపు గుర్రాలకే ఎంపీ టికెట్ అనేది ఉన్నది. వాస్తవంగా అలా వెళ్ళటమే కరెక్టు. వాళ్ళు ఏ నినాదంతో వెళ్ళినా ఇక్కడ ఒక తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరుంటాయనేది బీజేపీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని పక్కన పెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి బీసీ నినాదం అంటే బీసీలంతా ఒకటై ఈ సభ్యులని, ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి పరిస్థితి అయితే లేదు. మొన్న 8 ఎమ్మెల్యేలు గెలిచిన అందులో 8లో 3 మాత్రమే బీసీ వర్గాలకు సంబంధించిన వారు గెలిచారు. మిగతా వాళ్ళు మరి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గెలవటం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితి మరి ఎలా ఉందనేది బీజేపీ అధినాయకత్వానికి అర్థమైందనుకుంటా. కాబట్టి ఇంకొకటి ఏం రాశారంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదంతో బొక్కబొరల పడ్డ బీజేపీ అని రాశాడు వార్తలు. మరి బొక్కబొరలో పడ్డదట. అసలు సిగ్గుండాలే. బొక్కబొరలో ఎక్కడ పడ్డది? దాదాపు ఒక్క సీటు, రాజాసింగ్ ఒక్క సీటే ఉండే, ఇప్పుడు 8 సీట్లు గెలిచింది. అంతకుముందు 5% ఓటు బ్యాంక్ ఉన్నది ఎమ్మెల్యే ఎన్నికల్లో పోయినసారి. ఇప్పుడు దాదాపు 14% పెంచుకున్నది. ఇది బొక్కబొరలో పడ్డట. ఒక్క సీటు నుంచి 8 సీట్లు గెలుచుకుంది. బొక్కబొరలో పడ్డట. ఏం రాతలు రాస్తారు? దీని విషయం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఎంఐఎం కానీ 7 సీట్లు గెలుచుకుంది. మళ్ళీ 7 గెలుచుకుంటే వాళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీతో బాగా గెలిచారు అని అంటుంటారు. మరి ఇలా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, దాదాపు వాళ్ళ సీట్లు గెలిచింది ఒక 60-65. అప్పుడు మిగతా వాళ్ళంతా జంప్ అయిన వాళ్ళే. మరి వాళ్ళు ఇప్పుడు దాదాపు 40 సీట్లు, ఒక సీటు తక్కువ 40 సీట్లు, అంటే దాదాపు వాళ్ళు అధికారంలోకి 22 సీట్లు మాత్రమే వాళ్ళు తక్కువగా ఉన్నారు. మరి అంటే వాళ్ళు పూర్తిగా అధమ స్థాయిలో ఓడిపోయినట్టే అని కూడా రాతలు రాస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 పార్టీలు, ఏ పార్టీ అయినా సరే మరీ ఘోరంగా ఈ రాతలు రాయడం అనేది చూడండి. ఘోరంగా బీసీ నినాదంతో ఓటమి చెందిందట. బీసీ నినాదంతో ఓటమి ఏం చెందలే. బీసీలు చాలా వరకు ఆదరించారు. కాకపోతే ఏంటంటే ఆర్థిక బలం, అంగబలం, ఆ యొక్క అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క సామాజిక సంబంధించిన వర్గాలు, సామాజికం మాత్రమే చూసేటువంటి కొన్ని నియోజకవర్గాలు జరిగి ఏ పార్టీ అయినా సరే ఒక రెడ్డి సామాజిక వర్గాలు కూడా ఒకటై అక్కడ బీసీ వాళ్ళను మరి ఓడించారని కాదు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అట్లా చాలామంది మరి అంగబలం, ఆర్థిక బలం ఎక్కువ శాతం కూడా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుందన్న విషయం మొన్న ఎన్నికలతోటి ఇదైపోయి ఈసారి మాత్రం పక్కా ఒక అందరికీ ఇప్పుడు ఈ సామాజిక వర్గమే కాదు బీసీలకు కూడా న్యాయం చేస్తూ బీసీలకు కూడా ఒక 4 సీట్లు, మిగతా వాళ్ళకు ఒక 4 సీట్లు, ప్రతి ఒక్క కులానికి కూడా, గౌడ సంఘాలకు కూడా 1 సీటు, ముదిరాజ్ సంఘానికి 1 సీటు, ఇంకొకటి మిగతా కులాలను కూడా కలుపుకుపోతూ కూడా ఎక్కువ శాతం గెలుపు గుర్రాలకే, గెలిచేటువంటి అభ్యర్థులకే ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీలు దాదాపు ఇప్పుడున్న ఆల్రెడీ గెలిచి ఉన్న ఎంపీలు కూడా ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక మంచి పేరున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న మంచి పేరున్నటువంటి నాయకులు మోదీ నాయకత్వంలో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో వస్తామని చెప్తే వాళ్ళు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. అందుకే ఇంకా అభ్యర్థుల్ని ఖరారు కూడా బీజేపీ చేయలేదు. కానీ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. ఆ కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఈ నినాదం ఆ నినాదం అని కాదు, ఒకే నినాదం. ఈ దేశం మూడవసారి బీజేపీని గెలిపిస్తే, మోదీని అధికారంలోకి తీసుకొస్తే మూడవసారి, ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ తెలంగాణలో కూడా ఇదే నినాదంతో మోదీ గారి యొక్క అభివృద్ధిని, దేశం యొక్క సంస్కృతిని, ఆయన చేసినటువంటి పనులు 330 ఆర్టికల్ కానీ, లేకపోతే ఇప్పుడు రామజన్మభూమి నిర్మాణం కానీ, ఇప్పుడు మన ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ కానీ, అలాంటివి అన్నీ కూడా చెప్పుకొని అభివృద్ధిని ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. దేశంలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి నిర్ణయాల కంటే ఇంకా
చాలా ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలి, మమ్మల్ని గెలిపించండి అని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మోదీ గారు మాత్రం ప్రత్యేక దృష్టి తెలంగాణలో పెట్టారు. కాబట్టి కొత్త స్ట్రాటజీలు, బయటికి చెప్పని స్ట్రాటజీలు కూడా ఈసారి తెలంగాణలో ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే బీజేపీ గట్టిగా చెప్తున్నది, అధినాయకత్వం కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వం కానీ చెప్తున్నది ఏంటంటే 17కు 17 సీట్లు కొడతామని చెప్తున్నారు. ఎందుకంటే పోయినసారి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 6 నెలల్లో ఎలక్షన్ వచ్చినా కానీ 4 ఎంపీ సీట్లు ఇచ్చారు ఈ యొక్క తెలంగాణ ప్రజలు. ఇప్పుడు 8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత మరి ఎన్ని సీట్లు రావాలి అంటే దాదాపు 12 నుంచి 13 సీట్లైనా ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈసారి మోదీ గారికి ఓటేయాలని బీఆర్ఎస్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా వినిపిస్తున్నటువంటి విషయము. కాంగ్రెస్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ కేసాం, కానీ కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితికి కూడా దేశంలో రాహుల్ గాంధీ గారి కంటే మోదీ గారే బెటర్ కాబట్టి అని కాంగ్రెస్ యొక్క క్యాడర్ కూడా ప్రతి గ్రామంలో, మండలంలో, ఈ రాష్ట్రంలో, పూర్తిగా తెలంగాణలో మోదీ గారికి, బీజేపీకి మేము ఎంపీ సీట్లకు ఓటేస్తామని చెప్పేసి పక్కా చెప్తున్నారు. దీనితో ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాడర్లో, లీడర్లో, తెలంగాణ నాయకత్వంలో కూడా ఒక ఆలోచనలో పడింది. ఎందుకంటే అభ్యర్థులు కూడా ఈ వార్తలు, గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి చర్చలు వీళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. నమస్కారం, మీ పార్టీ నుంచి మేము పోటీ చేయలేమని చాలామంది విముఖత తెలియజేస్తున్నారు. కానీ అభ్యర్థుల వేటలో ఆ 2 పార్టీలు ఉన్నాయి. ఇదే బీజేపీకి మాత్రం అభ్యర్థుల తాకిడి ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఆల్రెడీ ఉన్న ఎంపీలు, ఇంకా సామాజిక వర్గాల్లో చాలామంది సమాజ సేవ చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీ నుంచి నిలబడతామని కూడా చాలా వరకు బీజేపీకి మాత్రం ఆఫీస్కి చాలామంది వచ్చి పోటీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఈ కొత్త స్ట్రాటజీలు ఎన్ని రకాల వ్యూహాలు రచిస్తుందో మరి ఈ ఎన్నికలో ముందు మనకు తెలుస్తుంది.